ఓకే, మీకేం కాలేదుగా? థ్యాంక్ యూ. మీరు సరైన సమయానికి సహాయం చేశారు. ఇట్స్ ఓకే. అది నా బాధ్యతే. ఇట్స్ ఫైన్. నా కళ్ళద్దాలు మీ కళ్ళద్దాలు మీ కళ్ళద్దాలు స్క్రాచెస్ పడ్డాయి. సారీ. పర్వాలేదు. ఎవరూ లేరు కదా. నేను బయటికి వెళ్ళానని ఎవ్వరికీ తెలియదు. మెల్లగా లోపలికి వెళ్ళిపోతాను. ఎవరెక్కడ? అరే, మీ చేతి నుంచి రక్తం వస్తుంది. చిన్న చిన్న గాయాలు తగలడం సహజమే, పర్వాలేదు. ఐల్ మేనేజ్. చిన్న గాయాలే ప్రమాదకరంగా మారతాయి. ఇప్పుడు నేను ఈ రుమాలు కడతాను, కానీ మీరు డాక్టర్కి చూపించుకోండి. సి, ఇట్స్ రియలీ ఓకే. నేను మేనేజ్ చేస్తాను. ఇట్స్ ఫైన్. ప్లీజ్ నన్ను కట్టనివ్వండి. థ్యాంక్ యూ. ఇంటి వరకు వదిలేదా? వెళ్దామా? రూహీకి ఫోన్ కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో, తన ఇంట్లో నాన్నమ్మకి ఏం చెప్పిందో నాకు తెలీదు. రూహీ, నానమ్మ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. జూహీని ఎక్కడ వెతకాలి? మిమ్మల్ని ఒక విషయం అడగనా? మీరు సింపుల్గా ఉన్నారు, చూస్తే అలా లేదు. క్లబ్స్కి ఫ్యాన్ అని. మీరిక్కడ అదే, నేను ఒకరిని వెతకడానికి వచ్చాను. దొరికారా? దొరకలేదు. తన ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. కార్ వచ్చేసింది. వెళ్దాం. మిస్ రూహీ. రూహి, పదండి రూహి గారు. రూహీ, రూహీ, రేపటికి రాజ్మా నానబెట్టావా లేదా? జూహీ ఇక్కడ పడుకునుంది. మరి రూహీ అలా చెప్పింది? జూహీ నా కోసం మంగూర తేవటానికి వెళ్ళిందని. నానమ్మ, తను బహుశా బయటికి వెళ్ళింది. ఎందుకు? మీకు తలనొప్పి కదా, తను మీకు ఇష్టమైన మంగోడాల కోసం వెళ్ళింది. అంటే రూహీ నాతో అబద్ధం చెప్పింది. అదే ఇంటి నుండి పారిపోయింది.
ఇప్పుడు పాపకు చలి వేయదు. రూహి ఎక్కడా? రూహి, రూహి! నా కోసమే రూహి బయటికి వెళ్ళిందా? నా వల్లే బయట పడుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. చాలు చాలు, ఇక్కడే ఆపేయండి. ఇక్కడ నుండి నేను నడిచి వెళ్ళిపోతాను. ముందు సందు ఇరుకుగా ఉంటుంది, కారు వెళ్ళలేకపోవచ్చు. రాత్రిపూట మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వలేను. కారు వెళ్ళకపోతే నేను దిగబెట్టగలను. సరేనా? జూహి ఎక్కడుందో ఏమో. నా ఆందోళన అయితే తగ్గింది. తను ఎక్కడున్నా బాగానే ఉందేమో. దేవుడి దయ వల్ల తన ఇల్లు చేరుకుంది. నాన్నమ్మకి ఏమీ తెలియక ముందే నేను ఇంటికి చేరుకుంటాను. రూహి, రూహి, రూహి! రాత్రి 11 అయింది. ఈరోజు జల్సాలు చేయడానికి ఎక్కడికి వెళ్ళిందో ఈ అమ్మాయి మళ్ళీ. ఏమైంది? రూహి ఎక్కడుందో తెలియలేదు. 11 అయింది. రాత్రి అయింది. రూహి ఎప్పుడు బయటికి వెళ్ళరుగా, మరి అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళింది? ఆమెని ఎంత అమాయకురాలు అనుకుంటున్నారో, నిజానికి ఆమె అంత కాదు. రానివ్వండి, దాని సంగతి చూస్తాను నేను. ఇవిగో మహారాణి వచ్చింది, ఇప్పుడే చూస్తా. వచ్చావా? జల్సాల్గేసి ఎక్కడి నుంచి చూస్తున్నావు? లేదు నాన్నమ్మ. నోర్బోయ్, నిన్నటి శిక్షతో బుద్ధి రాలేదనిపిస్తోంది, అందుకే ఈ రోజు మళ్ళీ బయటికి వెళ్ళావు. షికార్లకు బయటకు వెళ్ళడం అంతగా ఇష్టమైతే బయటే ఉండిపో. బయటికే పో, నేను చెప్తున్నా. ఇంటి నుండి పారిపో, పీర విరగడవుతుంది. నానమ్మ, నేను బయటికి తిరగడానికి వెళ్ళలేదు. జూహి కోసం వెళ్ళా. జూహి కోసం వెళ్ళావా? ఏమైంది నానమ్మ? ఎందుకు అంత గొడవ చేస్తున్నారు మీరు? నువ్వు బానే ఉన్నావా? జూహి, నువ్వు ముందు ఇది చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు? జూహి బయట ఉందని, ఆమెను వెతకడానికి వెళ్ళావని ఎందుకు చెప్పావు? జూహి ఇంట్లోనే ఉంది, చెప్పు. పూనం, చాలా చీకటైంది. రేపు మాట్లాడుకుందాం పదండి, నిద్రపోదాం. లేదు, చేయండి. ఆమెకు వత్తాసు పలకండి, ఇంకా పలకండి. మీ తనకి ఇలానే మద్దతు ఇవ్వండి. ఈ అమ్మాయిలో అబద్ధాలు చెప్పే కళ బాగా పెరిగిపోయింది. అరే, నిన్న పార్టీ చేసుకుని కిటికీలోంచి దూరుతుంటే నేరు పట్టుకున్నాను. ఇవాళ నేరుగా బెల్ కొట్టి ఇంట్లోకి వస్తోంది. అంటే ఇంత ధైర్యం వచ్చిందన్నమాట. పైగా అబద్ధాలు చెప్తుంది. అదొకటి. జూహి ఇంట్లోనే ఉంది, ఆమెను వెతకడానికి వెళ్ళిందట పాపం. అవును నానమ్మ, నేను బయటికి వెళ్ళాను కదా. అసైన్మెంట్ పని మీద వెళ్ళాను, కానీ నా అసైన్మెంట్ త్వరగా పూర్తయిపోయింది. అందుకే నేను ఇంటికి వచ్చి పడుకున్నాను. దేని గురించి రూహికి ఏమీ తెలియదు. తను నన్ను వెతకడానికి వెళ్ళి ఉంటుంది కదా. రూహి, వదిలే. నీ చెల్లికి వత్తాస్ పలకరం ఆపేయ్. చాలు చెప్తున్నాను. ఇప్పటికైతే ఈ అమ్మాయి అర్ధరాత్రి ఇంటికి వస్తోంది, అది నయం. ఇలాగే కొనసాగితే చూస్తుండండి, అతి త్వరలో ఈ అమ్మాయి అబ్బాయిలు కూడా ఇంట్లోకి తీసుకొస్తుంది. అప్పుడు మీరు చేయాలనుకున్నది చేసుకోండి.